బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సిడబ్ల్యూసీ భేటీలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికలపైన సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహంపైన ప్రధానంగా చర్చించనున్న సంగతి తెలిసిందే. అయితే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో సహజంగానే సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని 17 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందా, లేక ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలకు ఏమైనా సీట్లు కేటాయించాల్సి వస్తుందా అన్న దానిపైనే కొంతమేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మంత్రి దామోదర రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిలు సిడబ్ల్యూసీ భేటీలో పాల్గొనున్నారు. కాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక ఢిల్లీకి వెళ్లనున్న దాన్ని వాయిదా వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సిడబ్ల్యూసీ భేటీలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికలపైన సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహంపైన ప్రధానంగా చర్చించనున్న సంగతి తెలిసిందే. అయితే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో సహజంగానే సిడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణ నిలవనున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని 17 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందా, లేక ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలకు ఏమైనా సీట్లు కేటాయించాల్సి వస్తుందా అన్న దానిపైన కొంతమేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మంత్రి దామోదర రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిలు సిడబ్ల్యూసీ భేటీలో పాల్గొనున్నారు. కాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక ఢిల్లీకి వెళ్తున్నందున దాన్ని వాయిదా వేశారు.